నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ మూవీ ఇజం. ఇటు దర్శకుడు పరంగానే కాదు, బడ్జెట్ పరంగా కూడా ఆయనకు ఇదే అతిపెద్ద చిత్రం. పూరి జగన్నాథ్ లాంటి పెద్ద డైరెక్టర్ తో కళ్యాణ్ పనిచేయడంతో ఆయన బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఇజం సినిమాను నిర్మించాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఇజం సినిమా అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. దీంతో కళ్యాణ్ రామ్ కు భారీ నష్టాలు తప్పలేదు. ఇజం సినిమాను కళ్యాణ్ సుమారు 26 కోట్లు పెట్టి నిర్మించారు. అయితే సినిమాను మాత్రం 20 కోట్లకే అమ్మారు. మరో 6 కోట్లు శాటిలైట్ రైట్స్ రూపంలో పూరికి అప్పచెప్పారట. ఇందులో నిజమెంతో కానీ ఇజం సినిమాకి మంచి టాక్ వచ్చింది. కథ బాగుంది అన్నా పూరి సరిగ్గా నారేట్ చేయలేదన్న టాక్ తో సినిమా జనాలకు ఎక్కలేదు. తొలి 3 రోజులు కలెక్షన్లు మాత్రం అదిరిపోయాయి. తొలి వీకెండ్ కి ఏకంగా 7 కోట్లు పొందింది ఈ చిత్రం. దీంతో సినిమా బయర్లు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంతే, సోమవారం తర్వాత కలెక్షన్లు లేవు. నైజాంలో రోజుకు 5 లక్షలకు మించి షేర్ లేదు. మొత్తంగా ఇజం లాంగ్ రన్ లో 10 కోట్ల వరకు షేర్ మాత్రమే వసూలు చేస్తుందని లెక్కలు వేస్తున్నారు. సో ఇజం సినిమాతో కళ్యాణ్ రామ్ కు 10 కోట్ల దాకా నష్టం వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. గతేడాది కిక్ సీక్వెల్ లో వచ్చిన లాస్లతోనే కళ్యాణ్ రామ్ కి భారీ నష్టం వచ్చింది. దాని నుంచి కోలుకునే లోపే ఇజం తో మరో భారీ షాక్ తగిలిందంటున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.